నేను జిఆర్ మహర్షి. వైసీపీలో మళ్ళీ మార్పులు చేర్పులు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు కోస్తా గోదావరి జిల్లాలు వైజాగ్ వరకు పరిమితమైన ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు రాయలసీమకు కూడా తాకినట్టే ఈ రోజుతో అర్థమైంది. ఎందుకంటే మంత్రి ఉషశ్రీ చరణ్ గారిని కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ పోటీ చేయమంటున్నారు. పెనుగొండ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు లేదు శంకరనారాయణ గారికి. ఈమె పెనుగొండ నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధమంటున్నారు. కానీ శంకరనారాయణ అనుచరులు కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ క్యాడర్ కావచ్చు, ఈమె ఇంతవరకు మేము చూసిందే లేదు, మా నియోజకవర్గంలో ఎప్పుడు తిరిగిందే లేదు, మంత్రిగా కూడా ఆమె. మరి ఆమెను తెచ్చి ఇక్కడ పెడితే ఆమెను ఎలా గెలుస్తుంది, ఎలా గెలిపిస్తారు, ఇదంతా ఇంపాసిబుల్, ఆమె ఓడిపోతారు, శంకరనారాయణ గారికి టికెట్ ఇవ్వాలి అని ఒక వాదన కూడా స్టార్ట్ అయింది. అయితే ఆమె ఏమంటున్నారంటే జగన్ గారిని చూసి ఓటేస్తారు కాబట్టి నేను ఎక్కడ నిలబడడానికి సిద్ధం, నేను పెనుగొండలో అయినా వచ్చి పోటీ చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు అంటున్నారు. అలా అయితే జగన్ గారినే చూసి ఓటేసేటంటే అసలు ఈ మార్పులు చేర్పులు ఎక్కర్లేదు కదా, ఆమె కళ్యాణదుర్గంలో ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు, అట్లా కూడా ఆలోచించవచ్చు మనము. అయితే ఆమె ఏమంటున్నారంటే కళ్యాణదుర్గంలో ఒక బీసీ అభ్యర్థి అంటే బోయ లేదా కురుబ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఆమెను ఇక్కడ పెనుగొండకు షిఫ్ట్ చేస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న టాక్. అదేవిధంగా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి గారిని కూడా మారుస్తారు, అక్కడ ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని తెస్తారు అనే ఒక ఆలోచన అయితే నడుస్తూ ఉంది. రామచంద్రారెడ్డి గారికి కూడా ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదు అనేది బలంగా వినిపిస్తూ ఉంది. ఆయన ప్లేస్లో అనంతపురం ఎంపీ రంగయ్య గారిని అక్కడికి షిఫ్ట్ చేసి, అంటే అక్కడ బోయ సామాజిక వర్గానికి విపరీతమైన బలం ఉంది కాబట్టి కాలువ శ్రీనివాసులు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన కూడా అనంతపురం ఎంపీగా టీడీపీ వాళ్ళు మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే కాలువ శ్రీనివాసులు గారు అక్కడ పోటీలో ఉంటే ఆయనకు బలంగా రంగయ్య గారిని తెచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు. రంగయ్య గారికి కూడా ఆ నియోజకవర్గంతో ఏమీ సంబంధం లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. బట్ అనంతపురం లోక్సభ నియోజకవర్గం కింద ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడపై పోటీ, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అది అధిష్టానం ఇష్టం. అది ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన కావ శ్రీనివాసులు గారు కూడా అక్కడ నాన్ లోకల్ కిందే లెక్క. రాయదుర్గం ప్రత్యేకత ఏమిటంటే అక్కడ నిలబడి చాలా కాలంగా పోటీ చేస్తున్న అభ్యర్థులంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. రామచంద్రారెడ్డి గారు కూడా అక్కడేం లోకల్ ఏం కాదు. అలా ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, రామచంద్రారెడ్డి గారి ప్లేస్లో రంగయ్య గారు రావచ్చు, లేదా ఇంకెవరో దీపక్ రెడ్డి అనే ఒక పేరు కూడా వినిపిస్తుంది. ఆయన పాత అభ్యర్థి వైసీపీకి, ఇంత మునుపు పార్టీలో పనిచేశారట, ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. సింగనమల నియోజకవర్గానికి వస్తే అక్కడ పద్మావతి గారిని మారుస్తారని బలంగా వినిపిస్తూ ఉంది. పద్మావతి గారిని మార్చి ఇంకెవరో వేరే ప్లేస్, అంటే సామాజిక వర్గం మార్పు రిజర్వ్డ్ నియోజకవర్గము, అక్కడ వేరే వాళ్ళని తెచ్చి వేస్తారు అనే ఒక ఆలోచన అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ రాయలసీమలో అనంతపురం జిల్లాలో ప్రస్తుతానికి వినిపిస్తున్న ఈ 3 మార్పులు కాకుండా ఇటు వచ్చేసరికి చిత్తూరు జిల్లా వచ్చేసరికి, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చేసరికి ఏం జరుగుతూ ఉందంటే గంగాధర నెల్లూరు, సత్యవేడు, పూతలపట్టు ఈ 3 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు మారుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. మారే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. నారాయణ స్వామి గారు ఆయన పాత నియోజకవర్గమైనటువంటి సత్యవేడులో పోటీ చేయమని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా అదే ఇష్టపడుతున్నారు. అక్కడున్న ఆదిమూలం గారిని మార్చేస్తారు. పూతలపట్టులో కూడా మార్పులు చేర్పులు జరిగి కొత్త అభ్యర్థి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో కీలకమైన పరిణామం ఏమిటంటే పెద్దిరెడ్డి గారి కుటుంబానికి వాళ్ళు 4 టికెట్లు అడుగుతున్నారు. అంటే ఇది అధిష్టానము నుంచి వచ్చిన మార్పు చేర్పుల్లో భాగమా, లేకుంటే ఆ కుటుంబమే అడుగుతూ ఉందా అనే క్లారిటీ ఇంకా లేదు. కానీ పెద్దిరెడ్డి గారు ఇట్లా రాజంపేట అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిగా వస్తారని మిథున్ రెడ్డి గారు, అంటే వాళ్ళ పాత నియోజకవర్గం, తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు గతంలో పోటీ చేసి అనేక సార్లు గెలిచిన పీలేరు నియోజకవర్గంలో మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ గతంలో వాళ్ళిద్దరూ ఆ పార్టీలో ఒక రకంగా రైవల్ ప్రత్యర్థులుగానే పనిచేశారు. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ పొసికేది కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అటువైపు నల్లారి కిషోర్ గారు ఉంటారు. అంటే పాత మిత్రులు అనాలో పాత శత్రువులు అనాలో మనకు తెలియదు. అది సరే. అటుపోతే ఇంకా తంబళ్ళపల్లిలో రామచంద్రారెడ్డి గారి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈజ్గా అక్కడే యథాతథంగా ఉంటారనేది. మరి మిగిలింది పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారి సోదరుడు భాస్కర్ రెడ్డి గారి కుమారుణ్ణి అక్కడ పోటీలో పెడతారు అనే టాక్ నడుస్తుంది. ఆ లెక్కన చూస్తే ఆ కుటుంబానికి ఇప్పుడు 3 టికెట్లు ఉన్నాయి.
ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే ఈ ఈక్వేషనే గనక వర్కౌట్ అయితే 4 టికెట్లు అనమాట. అంటే రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి 4 టికెట్లు ఒక జిల్లాలో కేటాయించినట్టుగా అవుతుంది. ఇటు వచ్చేసరికి కర్నూలు జిల్లాలో ఏం జరుగుతూ ఉందంటే, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు అభ్యర్థి కేశవరెడ్డి గారిని మారుస్తారు అని అంటున్నారు. ఆయన కేశవరెడ్డి గారు వీల్లేదు నేనే పోటీ చేస్తా అంటున్నారు. కేశవరెడ్డి గారి ప్లేస్లో బుట్టా రేణుక లేదంటే గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంకెవరో వస్తారు అనేది ఒకటి నడుస్తూ ఉంది. అదేవిధంగా పత్తికొండలో కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన సొంత జిల్లా అయినటువంటి కడపలో ఇంకా ఏమిటి మార్పులు, చేరికలు, లేదంటే అటు ఇటు షిఫ్ట్ చేస్తారా అనేది లేదు. కానీ ఇంకా అదేదో కొంత కన్ఫ్యూజన్, అంటే కడపకు సంబంధించిన క్లారిటీ ఏమీ లేదు. ఇప్పటి వరకు నడుస్తున్న రాజకీయం ఇది. అయితే జగన్ గారు ఇన్ని రకాలుగా, అంటే దాదాపుగా జనవరి 1 నాటికి మనకు వినిపిస్తున్న వార్తల ప్రకారము 70 నుంచి 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు షఫుల్ కావడమో లేదా కొత్త అభ్యర్థులు రావడమో ఇవన్నీ జరుగుతాయని జనవరి 1 నాడు ఆయన ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ని అప్పుడు యథాతథంగా అక్కడున్న ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారా, లేకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్తగా నియమితులైన వారు పాల్గొంటారా, ఏం జరుగుతుందనేది అది 3,000 రూపాయల పెంపు ఫంక్షన్కు సంబంధించి కొంత ఘనంగా చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ రోజు ఆ ఫంక్షన్లో, అంటే ఆ కార్యక్రమంలో పాత అంటే టికెట్ రాదు అని నిర్ధారణ అయిన ఎమ్మెల్యేలు కూడా పార్టీకి విధేయంగా ఉంటూ ఆ కార్యక్రమాల్లో అన్నీ పాల్గొంటారా, లేక వాళ్ళు మొహం చాటేస్తారా, వాళ్ళు అలుగుతారా, అసంతృప్తులుగా ఫీల్ అవుతారా, ఇవన్నీ కూడా జనవరి 1 నాటికి తేలిపోతుంది. జనవరి 1 నాటికి జాబితా, అంటే 70 నుంచి 90 మంది అభ్యర్థులు, ఇప్పటికే సుమారుగా ఒక 20-25 మంది జాబితా క్లారిటీ వచ్చేస్తూ ఉంది. ఇంకొక 40-50 మంది కూడా ఇంకొక 2-3 రోజుల్లో మారిపోవచ్చు. మరి ఈ సామాజిక సమీకరణలనండి, లేదా ఆయన చేస్తున్న ప్రయోగం అనండి, ఏమన్నా అనండి, కానీ ఒక కొత్త విషయానికి, కొత్త ప్రయోగానికి ఆయన తెరలేపారు. అంటే ఉన్న ఎమ్మెల్యేలందరినీ చాలామందిని షఫుల్ చేయడమో లేదా మార్చడమో ఏదో చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చేస్తున్నారా ఆయన, లేకుంటే పాత వాళ్ళు నిలబెట్టినా కూడా గెలవరు, వాళ్ళపైన అసంతృప్తి ఉంది, ఆరోపణలు ఉన్నాయని చేస్తున్నారా, ఏం చేస్తున్నా, ఈ ప్రయోగం ఎలా ఉంటుంది ఏమనేది మనము ముందు చూడాల్సిందే. కానీ ఇప్పటికైతే గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఒక కొత్త ప్రయోగము ఆయన చేస్తున్నారని చెప్పచ్చు. థ్యాంక్ యూ.